నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నువ్వు గెలిచేంత వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు దళపతి విజయ్ విషయమే. తమిళ్ స్టార్ హీరో విజయ్ రాజకీయ నటుడిగా సక్సెస్ ని అందుకుంటూ టీవీకే పార్టీ స్టార్ట్ చేసిన 2 ఏళ్లలోనే 108 సీట్లను గెలిచి డిఎంకే ఏడీఎంకే పార్టీలని ఓడించి తన సత్తా ఏంటో చాటుకున్నాడు. ఎన్నికల ముందు తన ఇంట్లోనే అనేక రకాల గొడవలతో సతమతమైన దళపతి విజయ్ని ప్రజలు ఎందుకు నమ్ముతారని ఎంతో మంది అనుకున్నారు. కానీ తమిళ్ ప్రజలు అతడిపై నమ్మకాన్నుంచి టీవీకే పార్టీకి ఓట్లు గుద్దిపడేశారు. ఎలక్షన్స్ ముందు తన వ్యక్తిగత జీవితంలో అనేక రకాల గొడవలు బయటికి రావడం, ముఖ్యంగా తన తండ్రి చంద్రశేఖర్తో విజయ్కి విభేదాలున్నాయనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఆ పార్టీలోనే చేరమని విజయ్కి ఒత్తిడి తెస్తే విజయ్ మాత్రం తనదైన దారిలో కొత్త పార్టీని పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇక కొడుకు నిర్ణయంతో ఆక్రోశానికి గురైన చంద్రశేఖర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కొడుకు పెట్టిన పార్టీతో తనకి ఎటువంటి సంబంధం లేదని ఓపెన్ గా చెప్పడంతో విజయ్ సోలోగా తన రాజకీయ అరంగేట్రం చేశాడు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. అందుకు తోడు విజయ్ భార్య సంగీత ఎన్నికల వేళ విడాకుల కేసులని ఫైల్ చేసి తన భర్త విజయ్కి త్రిషాతో అక్రమ సంబంధం ఉందని చెప్పడంతో ఈ న్యూస్ మీడియాలో హల్చల్ అయింది. ఇక అలా కుటుంబ సమస్యలు, వ్యక్తిగత జీవితంలోని ఒత్తిడి వల్ల విజయ్ పై నెగిటివ్ ప్రచారం జోరందుకుంది. దీంతో విజయ్ ఎలక్షన్స్ లో గెలవలేడని డిఎంకే ఏడీఎంకే పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలు కూడా తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశాయి. అందుకు తోడు విజయ్ కొడుకు జేసన్ సంజయ్ కూడా తన తండ్రిని సోషల్ మీడియాలో అన్ఫాలో చేస్తూ తనకి దూరం అవ్వడంతో నెటిజన్లందరూ విజయ్కి ఇంట్లో వారి ఓట్లే పడవంటూ కమెంట్స్ చేయడం మొదలెట్టారు. అలా కుటుంబంలోనే సపోర్ట్ లేనప్పుడు రాజకీయాల్లో ఎలా కలిసొస్తుందంటూ ఎంతో మంది విమర్శించారు. కానీ ఆ విమర్శలన్నింటినీ తారుమారు చేస్తూ విజయ్ సినిమాల ద్వారా సంపాదించిన క్రేజ్ మరియు తనకి యూత్లో ఉన్న ఫాలోయింగ్ రాజకీయాల్లో కూడా అతనికి బలాన్ని అందించాయి. అలా డిఎంకే ఏడీఎంకే పార్టీలకి దొరకని సపోర్ట్ 2026 ఎలక్షన్స్ లో విజయ్కి దొరికింది. ఇక అలా మొత్తంగా 234 అసెంబ్లీ స్థానాలుండగా టీవీకే పార్టీకి 108, డిఎంకే పార్టీకి 59, ఏడీఎంకే పార్టీకి 47, కాంగ్రెస్ 5, సిపిఐ 2, సిపిఎం 2, ముస్లిం లీగ్ పార్టీ 2 సీట్లను గెలిచింది. దీంతో విజయ్ పార్టీ 108 సీట్లను గెలవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి విజయ్ సీఎం అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రం అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇక అలా విజయ్కి 108 మంది ఎమ్మెల్యేలు అండగా ఉన్న మరో 5 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు పలికినా కూడా తన బలాన్ని నిరూపించుకోవడానికి మరో 5 ఎమ్మెల్యేలు కావాల్సున్నారు. దీంతో అటు వామపక్షాలు, ఇటు చిన్న పార్టీలు టీవీకేకి మద్దతిచ్చేందుకు ముందుకు రాకపోవడంతో తమిళనాడు గవర్నర్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతుంటేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానిస్తానని ఖరాఖండిగా చెప్పడంతో విజయ్కి ఇప్పుడు క్లిష్ట పరిస్థితి నెలకొనింది. ముఖ్యంగా తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ తీరుని చాలా మంది తప్పుపడుతూ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ని విమర్శించడం మొదలెట్టారు. ముఖ్యంగా ఎంపీ మరియు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్నది చూస్తుంటే గవర్నర్ బీజేపీ ఏజెంట్గా పనిచేస్తున్నట్లు కనిపిస్తుందని, బీజేపీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతుందని, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీ నాయకుడిగా ఉన్న విజయ్ని వెంటనే పిలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపించాలని, సర్కారియా కమిషన్ సిఫారసుల ప్రకారం మెజారిటీ ఉందా లేదా అనేది లోక్ భవన్లో కాకుండా అసెంబ్లీ వేదికగానే నిరూపించుకోవాలని, కానీ ప్రస్తుతం ఆ నిబంధనల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని కపిల్ సిబల్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఇక మరోవైపు విజయ్ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకి అవసరమైన మద్దతుని కూడగట్టే క్రమంలో 24 గంటల వ్యవధిలోనే విజయ్ రెండోసారి గవర్నర్ని కలవడం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 మద్దతుతో
తనకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని విజయ్ తమిళనాడు గవర్నర్ని కోరగా మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతుని నిరూపించేందుకు విజయ్ దగ్గర స్పష్టమైన ఆధారాలు లేవని, అందుకే విజయ్ క్లెయిమ్ ని అంగీకరించడం లేదని తమిళనాడు గవర్నర్ టీం మీడియాలో ఒక స్టేట్మెంట్ ని రిలీజ్ చేసింది. ఇక ఈ క్రమంలోనే మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గి ఈ ఇష్యూపై స్పందిస్తూ గవర్నర్ లోక్ భవన్ లోనే 118 మంది ఎమ్మెల్యేల సంతకాలు చూపించాలని పట్టుబట్టడం సరికాదని, సంఖ్యాబలాన్ని అసెంబ్లీ సభల్లోనే చూపించుకోవాలని, గతంలో మన దేశం వివిధ రాష్ట్రాల్లో అనేక మైనారిటీ ప్రభుత్వాలని చూసిందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ప్రకారం ప్రభుత్వం ఏర్పాటుకి ఎవరిని ఆహ్వానించాలనే విషయంలో గవర్నర్కి విచక్షణ అధికారం ఉంటుందని, 118 మంది సంతకాలుంటేనే ఆహ్వానిస్తానని పట్టుబట్టడం సరైనది కాదని, 1994 నాటి ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మెజారిటీ అనేది అసెంబ్లీ వేదికగానే నిరూపితం కావాలని, పుంజీ కమిషన్ సిఫారసుల ప్రకారం ముందస్తు కూటమి లేదా అతిపెద్ద పార్టీకే ప్రాధాన్యత ఇవ్వొచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా మెజారిటీకి కేవలం 5 సీట్ల వ్యత్యాసం ఉన్నప్పుడు సభలో బలాన్ని నిరూపించుకోవడానికి 10 నుండి 12 రోజుల సమయం ఇవ్వాలని, ఇలాంటి సాంప్రదాయాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ముకుల్ రోహిత్ హెచ్చరికల్ని జారీ చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే తమిళనాడు రాజకీయ సంక్షోభం కేవలం తమిళనాడు రాష్ట్రానికే కాకుండా జాతీయ స్థాయిలో చర్చకి దారితీస్తుంది. అంతిమంగా అసెంబ్లీలో జరిగే బలపరీక్ష మాత్రమే ఏ ప్రభుత్వానికైనా అసలైన విజయ సూచికని రాజ్యాంగం, న్యాయ, రాజకీయ నిపుణులు స్పష్టం చేస్తున్నా ఇప్పుడు గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది తమిళ ప్రజల్లోనే కాకుండా యావత్ భారతీయుల్లో ఉత్కంఠ నెలకొనింది. ఇక ఈ క్రమంలోనే జోహో సాహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు స్పందిస్తూ తమిళనాడులో మళ్లీ ఎలక్షన్స్ ని నిర్వహించాలని, ప్రస్తుతం తమిళనాడు ఎలక్షన్స్ లో పార్టీలకి వచ్చిన సీట్లని చూస్తే ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ లేదని, ఎలాగోలా ఎలయన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ రకరకాల ఒత్తిళ్ల కారణంగా ప్రభుత్వం అస్థిరంగానే ఉంటుందని, అందుకే తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించి ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించడమే ఉత్తమ మార్గమని, ఒకవేళ మళ్ళీ ఎన్నికలు జరిగితే విజయ్ నేతృత్వంలో టీవీకే భారీ మెజారిటీని సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ చర్చల మధ్య తాజాగా తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం కూడా చోటు చేసుకుంది. జయలలిత యొక్క ఏడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలని పాండిచ్చేరిలోని ఒక రెసార్ట్లో దాచి ఏడీఎంకే చీఫ్ అయిన పళనిస్వామి విజయ్తో చర్చల్ని జరుపుతూ తాను సీఎంగా ఉంటూ విజయ్ని డిప్యూటీ సీఎంగా ఉండమని ప్రతిపాదనని పెట్టగా టీవీకే పార్టీ అందుకు ఒప్పుకోలేదని, దీంతో విజయ్ పార్టీలోని ఒక సీనియర్ నేత ఏడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలలో కీలక వ్యక్తి అయిన సివి షణ్ముగంని అప్రోచ్ అవుతూ నీకు డిప్యూటీ సీఎం పదవితో పాటు 3 మంత్రి పదవుల్ని కూడా ఇస్తామని ఆఫర్ చేయగా ఇప్పుడు జయలలిత పార్టీ 2 భాగాలుగా విడిపోతున్నట్లు సమాచారం. ఎందుకంటే పళనిస్వామి విజయ్కి మద్దతు పలకాలంటే తనకి సీఎం పదవి ఇవ్వాలని, లేదంటే విజయ్కి సపోర్ట్ చేసే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెబితే, సివి షణ్ముగం మాత్రం తన దగ్గర ఉన్న 12 మంది ఎమ్మెల్యేలతో సంకీర్ణ ప్రభుత్వంలో చేరి కీలక పదవుల కోసం విజయ్కి మద్దతు తెలపాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఇలాగే ఆలస్యమైతే రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందని, దీంతో కొందరు నేతలు విజయ్కి హైకోర్టు లేదా సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే కొంత టైం దొరికే అవకాశం ఉందని తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి టీవీకేకి 5 ఎమ్మెల్యేల మద్దతు లభిస్తే మ్యాజిక్ నెంబర్ 118 విజయ్ తమిళనాడులో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత సీఎం అయిన వ్యక్తిగా సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేస్తాడని చెప్పొచ్చు. తమిళనాడు గవర్నర్ తీరుపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, నా దృష్టిలో గొప్ప ప్రతీకారం ఏంటంటే నిన్ను అవమానించిన వారికి, అవహేళన చేసిన వారికి జీవితకాలపు కొట్టే చెప్పు దెబ్బే నీ విజయం. ఇది ఫోక్స్ దళపతి విజయ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.